పేదరికంకి అభినభావ సంబంధం. హలో అభి, ఏడున్నావు? చెట్టు కింద వస్తున్నా. పెద్దమ్మ తల్లి జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు చేసుకున్నటువంటి ఈ పనులను చూసి ఓర్వలేక తనకెక్కడ రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కేంద్రంలో తనకి ఏదైనా మంచి పదవి వస్తుందని చెప్పేసి ఊహాగానాలు వెలువడగానే కావాలని చెప్పేసి ఈరోజు ముదిరాజ్ సమాజాన్ని ఎదగనీయకుండా ఆయన ముదిరాజులో పుట్టడమే పాపమన్న నేరంగా ఈ ఉన్నటువంటి మిగతా వర్గాల వారు తనపైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ కటౌట్లు వెలువడం అనేది దీన్ని పూర్తిగా పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏం లేదురా, కూర్చోరా. రబియాల పేపర్ చూసిన, కులానికి పేదరికంకి సంబంధం ఉందంట, జనాభా లెక్కలతో సహా ఇచ్చిండ్రు. అరే దాని గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఫోన్ చేస్తారు. సుధీర్ గారికి ఇప్పుడు ఇంటికి ఫోన్ చేస్తుండ్రా? హలో అభి, ఏడున్నావురా? చెట్టు కింద కూర్చున్నాం. చెట్టు కింద వస్తున్నా. రా. అరే గీరేం చేస్తుర్రా? అరే ఎట్లా ఏడున్నా? ఎట్లా ఎట్లేదే, కూర్చో. ఏమైందిరా ఈడ తీరమేరు? ఏం లేదన్న, పేపర్లో ఏమో వార్త వచ్చిందంట, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఏం వాడతారా? కులానికి పేదరికంకి సంబంధం ఉందంట, పేపర్లు వచ్చింది, దాని గురించి ఏమన్నా హెల్ప్ అవుతుందని చూస్తున్నాం. ఏమైనా మరేమన్నా తెలిసిందా? ఏమో అన్న, అంత కన్ఫ్యూజ్ ఉంది. ఏం కన్ఫ్యూజ్ రా? 2014లో కేసీఆర్ కుటుంబ సర్వేల 23 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని కేసీఆర్ చెప్పిండు. 2025 రేవంత్ రెడ్డి 20 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పిండు. ముదిరాజ్ నాయకులు 56 లక్షల మంది ముదిరాజులు ఉన్నారంటుర్రు. అంటే 11-12 ఏళ్ళల్లో 2-3 లక్షల మందే పుట్టిర్రా, లేకపోతే లక్షల మంది చనిపోయిర్రా? 11-12 ఏళ్ళ నుంచి ముదిరాజులు లగ్గాలే వేసుకోలేరా? లేకపోతే ముదిరాజుల సంఖ్య పెరగకుండా ఏమన్నా కుట్ర జరిగిందా? లేక జరుగుతుందా? జననాల రేటు తగ్గినా, మరణాల రేటు పెరిగినా ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని పట్ల ముదిరాజు పెద్దల వైఖరేంది? సుద్రన్న, అడవిలో జంతువులు చనిపోతే గగ్గోలు పెడతారు, మరి ముదిరాజుల పట్ల అడిగేటోళ్ళు లేరా? ఈ విషయం గురించి ముదిరాజులైనా అడిగేటట్టున్నారా? ఏం రావి, నాకు ఇప్పటిదాకా అడిగినట్టే వాళ్ళు కనిపించలేరు. మన దాంట్లో మనం తిట్టుకుంటాం కానీ బయట వాళ్ళని అడుగుతామారా? అడుగుతామి, వాళ్ళన్న ఒక్కళ్ళు అడుగులు చాలు చేస్తే అందరు అడుగుతారే. ఆ ఒక్కళ్ళు వాళ్ళు అడగాలరా? ఓడదానికే మనమే చాలు చేద్దాం.
మనం చాలేద్దాం కానీ మనోళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాం, ముందుకు పోదాం. లేకుంటే మన పని మనం చేసుకుందాం. మనం పని లేకున్నామా, మన ప్రయత్నం మనం చేద్దాం. శక్తి నుండి సడన్గా చేద్దాం. సరేరా. రాజుగా ఏమిరా రాజుగా ఈసారి ఎండలు బాగా పడుతుంది. ఏంది మరి ఉండే సంగతులు? అందరు నీ గురించి మాట్లాడుకుంటారు. ఈసారి ఎంపీటీసీ పోటీలు చేద్దామా? బరాబర్ వేసుడు నువ్వు కొత్త వాళ్ళు ఎత్తారు. ఎండల మనోడికి ఇంత ఎవరు కట్టుకోతున్నావు? మనోడే మళ్ళీ కడుతున్నాడు. లే మళ్ళీ ఇట్లా అత్తనాయా. ఏమిరా మళ్ళీ మొత్తం కనిపిస్తలే ఎటుపోతున్నావు? ఎట్లా బరే గడ్డ అయిపోయింది, కోసుకొస్తాను పోతాను. మొన్న ఫంక్షన్ ఉండే చెప్పమన్నా మర్చిపోయినాడ. అట్లనే నువ్వు చెప్పాలనుకునే పెద్ద విషయం. మొన్న రాలేదు, ఇప్పటికే తీసుకపో. సరే సరే ఏమనుకోకు. సరే సరే అయ్యా, మరి పోతే బర్రె గడ్డి కోసుకురా. సరే. ఏమరా మరి ఎలక్షన్లకి ఎంత వస్తాడా? 4 కొట్టలు ఇస్తా, 4 ఏమైందారా ఎండల మాట గింతవనం కొడుతుంది. చేసే తాగినాక గడ్డి కోసుకుంటా. అమ్మాయి తీసుకోవద్దు, ఇంటికి రా పరమైన గడ్డి కోసుకుంటా అయిపోతుంది. అమ్మ ఏంద్రా మందు గింతనం కట్టుకుంది, ఒకడే పెగ్గు కట్టుతుంది. సుధీరాడు అబ్బాడు ఇట్లా పైసలు కలుతారు, ఒక్కోన తాగిపిస్తున్నాడు. లక్ష్మయ్యుడు ఫంక్షన్కి రాలేనని మనసు ఇచ్చి తాగుపోను పంపించిండు. దగ్గర నడుచుకోరు అని గడ్డి దూరం పోయి మిగుతారట. ఏం మిగుతారో చూస్తాయి ఇలా ఊళ్ళోనే గెలనియా గడ్డి పోయి ఏం మిగుతారు. లక్ష్మయ్య ఇట్లా ఎంపీటీ పోటీ చేసానంటే గెలిపించుకొని వాళ్ళని తుక్కు తుక్కు చేస్తా.